A rectangular field is 60 meters wide while its perimeter is 320 meters. ఇది యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేసేద్దాం. తర్వాత ఇఫ్ ద లేయింగ్ ఆఫ్ గ్రాస్ కాస్ట్ 7 rupees 50 paisa per square meter, how much would it cost for grass to be laid on the field, leaving a bare path 8 meters wide all around the field? దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ మనము ఒక డయాగ్రామ్ గీద్దాం. ఆ డయాగ్రామ్ గీస్తే మనకు ప్రాబ్లం కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ప్రాబ్లం చదవాలి, అర్థం చేసుకోవాలి, డయాగ్రామ్ గీయాలి, ప్రాబ్లం చెయ్యాలి. ఈ స్టెప్స్ ఫాలో అయితే నీకు 100% ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది అనమాట. చూద్దాం. రెక్టాంగులర్ ఫీల్డ్ అన్నాడు కదా, ఇదిగో రెక్టాంగులర్ ఫీల్డ్ గీస్తున్నాను. ఇదిగో రెక్టాంగులర్ ఫీల్డ్. ఇక్కడ దాకా ఓకేనా? 60 meters వైడ్ అన్నారు. అంటే ఇంకో 60 meters వైడ్ అంటే బ్రెడ్త్ ఇచ్చేసారు 60 meters. లెంగ్త్ తెలియదు మనకి, ఇది లెంగ్త్. ఈ లెంగ్త్ ఎంతో తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఏమన్నారు? లీవింగ్ ఏ బేర్ పాత్ 8 meters వైడ్ ఆల్ అరౌండ్ ది ఫీల్డ్. 8 meters వదిలేయాలి మొత్తం ఫీల్డ్లో. అంటే ఇటు 8 meters వదిలేయాలి, ఇటు 8 meters వదిలేయాలి, ఇటు 8 meters వదిలేయాలి, ఇటు 8 meters వదిలేయాలి. అంటే ఇంకో 8 meters, 8 meters, 8 meters, 8 meters. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా? అర్థం కాలేదా? ఇది డయాగ్రామ్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఈ బ్లూ కలర్లో ఏదైతే షేడ్ చేశానో ఈ షేడెడ్ పార్ట్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. దీని ఏరియా కావాలి, దీని ఏరియా కావాలి, దీని ప్రైస్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు మనం నోట్ చేద్దాం 1 by 1. చూడు, ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ అన్నారు కదా, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే రాసేద్దాం. ఇప్పుడు మనకి బ్రెడ్త్ తెలుసు 60 meters. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 320 meters. ఇది టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఇచ్చిందే. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 into L plus B ఈజ్ ఈక్వల్ టు 320 meters. 2 into L ఎంతో తెలియదు, బ్రెడ్త్ తెలుసు మనకి 60 meters ఈజ్ ఈక్వల్ టు 320. L plus 60 ఈజ్ ఈక్వల్ టు 320. 2 ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. L plus 60 ఈజ్ ఈక్వల్ టు 320. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 160 కదా. అవునా కదా? 160. L ఈజ్ ఈక్వల్ టు 160 ప్లస్ 60 ఎటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? -60 అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు 100 meters. లెంగ్త్ వచ్చేసింది, బ్రెడ్త్ వచ్చింది. ఇప్పుడు చేయాల్సిన ప్రాబ్లం ఏంటి చేయాలి? ఇప్పుడు 8 meters మైనస్ చేయాలి. ఇప్పుడు మనకి లెంగ్త్ కూడా వచ్చేసింది 100 meters అని. 8 meters ఆల్ అరౌండ్ అన్నారు. అంటే లెంగ్త్లో 8 meters మైనస్ చేయాలంటే ఏం చేయాలి? ఇటు 8 meters, ఇటు 8 meters మైనస్ చేయాలి వద్దా? చేయాలి. అదే రాద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది నోట్ చేసేద్దాం. యాజ్ per the problem, leaving a bare path
8 meters width all around the field అని రాసి ఇక్కడి నుంచి మనం చేయాల్సిందేంటి, దట్ ఎంప్లాయీస్. ఇప్పుడు లెంగ్త్ ఎంత, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంగ్త్ మనకు తెలుసు ఎల్ మైనస్ 2 into 8. ఎందుకు 8 meters మైనస్ చేయాలి కదా, లెంగ్త్ 8 meters మైనస్ చేస్తున్నాం అంటే ఇటు 8 meters ఇటు 8 meters మైనస్ చేయాలి. ఇక్కడ 8 meters ఎందుకు, లెంగ్త్లో ఈ పార్ట్ పోయింది కదా, ఈ పార్ట్ మైనస్ అయింది. ఈ పార్ట్ మైనస్ ఎందుకు, మనం ఇన్నర్ ఏరియా కట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇటు 8 మైనస్ అయింది. ఎన్ని 8 మైనస్ అయింది, 2 8s మైనస్ అయినాయి, అందుకు 2 into 8 అని వేసాను. లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు, మనకి లెంగ్త్ ఆల్రెడీ మనకు వచ్చింది ఒరిజినల్ లెంగ్త్ 100 అని, మైనస్ 2 8s 16. ఎల్ ఈజ్ ఈక్వల్ 100 మైనస్ 16 అంతా 84 meters. నెక్స్ట్ అలాగే బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు, ఒరిజినల్ బ్రెడ్త్ మనకు తెలుసు 2 into 8 మైనస్ చేయాలి. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ బ్రెడ్త్ ఎంత 60 మైనస్ 2 8s 16. 60 మైనస్ 16 ఎంత 44 meters, అవునా కదా. ఇలా వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లంలో ఏం చేయాలి మనము చూద్దాం. హౌ మచ్ వుడ్ ఇట్ కాస్ట్ ఫర్ గ్రాస్ బి లైడ్ ఆన్ ది ఫీల్డ్ అంటే ఇక్కడ మనం ఏదైతే డ్రా చేసామో ఈ ఏరియాలో ఉండే గ్రాస్ యొక్క ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఇఫ్ ద లేయింగ్ ఆఫ్ గ్రాస్ కాస్ట్ 7 రూపీ 50 పైస్ per square meter. ప్రాబ్లము చాలా ఈజీ. ఏంటి, 1 square meter ప్రైస్ 7 రూపీ 50 పైసా. 1 square meter అన్నాడంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, లెంగ్త్ వచ్చింది బ్రెడ్త్ వచ్చింది అంటే ఏం చేయాలి, మనము ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు చూడు ఇన్నర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది గ్రాస్ ఫీల్డ్. ఇది చెయ్యాలి అంటే అర్థం ఏంటి, ఇది ఆక్యుపై చేసింది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్యుపై చేసింది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. ఓకేనా, ఏరియా ఆఫ్ రిమైనింగ్ గ్రాస్ ఫీల్డ్. ఏరియా ఆఫ్ రిమైనింగ్ గ్రాస్ ఫీల్డ్ ఎలా ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఫార్ములా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే 84 into 44. 3696 స్క్వేర్ మీటర్స్ ఎంత వచ్చింది, నీకు కూడా ఎంత వచ్చిందో లేదో చూడు. 1 square meter ప్రైస్ ఎంత 7 రూపీస్ 50 పైసా అయితే 3696 స్క్వేర్ మీటర్ ప్రైస్ హౌ మచ్. ఇప్పుడు 3696 కి ప్రైస్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, ఏమా మోరే లెస్సా, మోర్ ప్రైస్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి, ఇలా డివైడ్ చేయాలి. నీకు ఫార్ములా కూడా చెప్పాను, 3000 మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ. ఇప్పుడు లెస్ అంటే 1 కదా, 3696 by 1 అంటే 3696 ఇంటూ 7.50. 3696ని 7.50తో మల్టిప్లై చేస్తే ఎంత 27,720 రూపీస్. సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, హౌ మచ్ వుడ్ ఇట్ కాస్ట్ ఫర్ గ్రాస్
టు లైడ్ ఆన్ ది ఫీల్డ్ అడిగారు. దీన్ని నోట్ చేసేద్దాము, ఆన్సర్ వేసేద్దాము, అయిపోయింది ప్రాబ్లము. డయాగ్రామ్ గీస్తే ఎంత తొందరగా వచ్చేసింది చూసావా. కాస్ట్ ఫర్ గ్రాస్ టు బి లైడ్ ఆన్ ది ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 27,720 రూపీస్. క్లారిటీ వచ్చిందా రాలేదా? ఇక్కడ నీకు క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ బి అని రాసాం కదా, అక్కడ ఇక్కడ రాస్తున్నాను. క్యాపిటల్ ఎల్ అంటే మనకు తెలియదు, క్యాపిటల్ బి అంటే బ్రెడ్త్ 60 meters వాళ్ళు ఇచ్చిందని. ఇందాక ప్రాబ్లంలో క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ బి అని రాశాను కదా తెలియడం కోసము, అందుకు ఇక్కడ మళ్ళీ నోట్ చేశాను అంతే. నోట్ చేసుకో. క్యాపిటల్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, సో దీన్ని ఏముందాము 100 అని వేసేద్దాంలే. ఇక్కడ క్యాపిటల్ ఎల్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 100 meters. ఏమన్నా అర్థమైందా నీకు? క్లారిటీ వచ్చిందా? చూడు బొమ్మ, మనం డయాగ్రామ్ గీస్తే ఈజీ అయిపోయిందా లేదా? ఎప్పుడు కూడా ప్రాబ్లం చదివి అర్థం చేసుకుని ఒక డయాగ్రామ్ గీసుకున్నాం అనుకో, ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది, అసలు కష్టపడక్కర్లేదు. నెక్స్ట్ నోట్ చేసుకో. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? అర్థమైంది కదా? Affordable online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.